Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu Telangana TET ki sambandhinchi Telugu subject nunchi paryaya padalu manaki exams lo ఏ విధంగా అయితే బిట్స్ ఇస్తున్నారు అనేవి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ మొత్తం కూడా ఈ ఒక్క వీడియోలో మనం తెలుసుకుందాము. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ ఫ్రీగా చేసేసానమ్మా. క్విక్ రివిజన్ వీడియోస్ చేసా అంటే టోటల్ సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియోలో అన్ని సబ్జెక్ట్స్ ఒక సబ్జెక్ట్ కాదండి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ చేస్తున్నా, టాపిక్ వైజ్ బిట్స్ చేస్తున్నా, టాపిక్ వైజ్ క్లాసెస్ చేస్తున్నా. అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నా. ఇవన్నీ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తున్నానమ్మా. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు చక్కగా అవన్నీ ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోండి, మీకు మంచి స్కోర్ అయితే డెఫినెట్లీ వస్తుంది. అండ్ మన ఛానల్లోని వీడియోస్ అన్నీ ఫ్రీగా చేస్తున్నాను, ఎటువంటి యాప్ లేకుండా. కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే క్వశ్చన్స్ని చూసేద్దామా. మరి ఆజ్ఞ అనే పదానికి పర్యాయ పదం గుర్తించండి. ఫస్ట్ వన్ ఉత్తర్వు, సెకండ్ వన్ తెగవు, థర్డ్ వన్ నిర్దేశము, ఫోర్త్ వన్ నుతి. ఇవి ప్రాక్టీస్ ప్రశ్నలు అండి. తర్వాత ఇదే వీడియోలో మనము ప్రీవియస్ ప్రశ్నలను కూడా మనం చూసుకుందాము. సో దీనికి ఆన్సర్స్ మనకి ఐచ్ఛికాలు ఏమి ఇచ్చారు. ఫస్ట్ వన్ 1, 2 సరైనవి, సెకండ్ వన్ 2, 3 సరైనవి, థర్డ్ వన్ 2, 4 సరైనవి, ఫోర్త్ వన్ 1, 3 సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు టైం అనేది దీనికి తక్కువే ఇస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వీడియోలో టైం తక్కువ ఇవ్వండి మేడం అని అడిగారు. సో మనము సైకాలజీకి సంబంధించి 5 సెకండ్స్ ఇచ్చుకుందాము, దీనికి 2-3 సెకండ్స్ మాత్రమే ఇస్తాను. సో మరి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆజ్ఞ అనే పదానికి పర్యాయ పదం గుర్తించమన్నారండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 1, 3 సరైనవి. ఉత్తర్వు, ఆజ్ఞ అంటే ఉత్తర్వు, అలాగే నిర్దేశము చేయు అని చెప్పడం అండి. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే సెకండ్ క్వశ్చన్, వహ్ని, జ్వలనుడు అనే పదాలకు పర్యాయ పదం కాని పదాన్ని గుర్తించండి. వాహిని, జ్వలనుడు అనే పదాలకు పర్యాయ పదం కాని పదాన్ని గుర్తించండి. ఇక్కడ ఈ కాని అనే పదం ఇచ్చాడు, చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో ఫస్ట్ వన్ అగ్ని, సెకండ్ వన్ నిప్పు, థర్డ్ వన్ కనకము, ఫోర్త్ వన్ అనలము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, కనకము. వహ్ని, జ్వలనుడు అనే పదాలకి మనకి పర్యాయ పదాలు అగ్ని అన్న, వహ్ని అన్న, జ్వలనుడు అన్న ఒకటే, నిప్పు అన్న, అగ్ని అన్న, జ్వలనుడు అన్న ఒకటే, అనలము ఇవి ఈ 3 అలాగే ఈ 2 ఇవన్నీ కూడా మనకి ఒకటే దానికి చెందినటువంటి పర్యాయ పదాలు. బట్ కనకము అంటే మనకి పర్యాయ పదం కాదు, కాబట్టి కాని పదాన్ని అడిగారు, కాబట్టి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ నచ్చినా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. ఇంకా ఎటువంటి వీడియోస్ అయినా మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేడం గారు మాకు ఇటువంటి వీడియోస్ కావాలి అని. ఖచ్చితంగా ఆ వీడియోస్ మీకోసం నేను ప్రిపేర్ చేస్తాను. సో ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, కల్హారం అనే పదానికి పర్యాయ పదం ఏది. ఫస్ట్ వన్ కుముదము, సెకండ్ వన్ చంద్రిక, థర్డ్ వన్ కలహము, ఫోర్త్ వన్ నికేతము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కుముదం అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కలహారము అనే పదానికి పర్యాయ పదం ఏది అంటే మనకి కుముదము అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, అనృతము అనే పదానికి పర్యాయ పదాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ నిజము, సెకండ్ వన్ కాలము, థర్డ్ వన్ తామర, ఫోర్త్ వన్ అసత్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉన్నాయండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్, ఎటువంటి బుక్స్ పీడిఎఫ్స్ అవనివ్వండి, నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ పీడిఎఫ్స్ అవనివ్వండి, నాకు ఏదైనా కనిపిస్తే మాత్రం మెటీరియల్స్ అవని, ప్రాక్టీస్ ప్రశ్నలు అవని, పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. అలాగే టెక్స్ట్ బుక్స్ లింక్స్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో నేను క్విజెస్ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను, అందులో కూడా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, అవి మీకు చాలా యూజ్ అవుతాయి. సో దీనికి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద ఫోర్త్ రైట్ ఆన్సర్ అండి. అనృతము అనే పదానికి పర్యాయ పదం ఏంటి అంటే అసత్యము. అసత్యాన్ని మనము అనృతము అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, అలలు అని అర్థం వచ్చే పర్యాయ పదాన్ని గుర్తించండి. అలలు అనే అర్థం వచ్చే పర్యాయ పదాన్ని గుర్తించమని చెప్పారు. సో ఫస్ట్ వన్ తెరగలు, సెకండ్ వన్ మేగడలు, థర్డ్ వన్ స్వందనము, ఫోర్త్ వన్ ఇంచుక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్స్ అనేవి నాకు చాలా సపోర్టివ్గా ఉంటాయి.
సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి తెరగలు. తెరగలు అంటే మనకి అలలు అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. ఈ క్రింది పర్యాయ పదాలను జతపరచండి. ఫస్ట్ వన్ ఉసురు, సెకండ్ వన్ నాటకము, థర్డ్ వన్ స్త్రీ, ఫోర్త్ వన్ బిలము. రైట్ సైడ్ మనం వచ్చి చూసుకుంటే ఏ స్వర్గము, బి పొలతి, సి వివరము, డి ప్రాణము. సో మనకి ఐచ్ఛికాలు ఏమి ఇచ్చారు? సో ఫస్ట్ వన్ 1A 2B 3C 4D, సెకండ్ వన్ 1B 2A 3C 4D, థర్డ్ వన్ 1D 2A 3B 4C, ఫోర్త్ వన్ 1D 2A 3C 4B. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1D 2A 3B 4C. ఎలానో ఒకసారి చూసుకుందాము. ఒకటి ఉసురు అని ఇచ్చారు. ఉసురు అంటే ప్రాణము, ఉసురు అంటే ప్రాణము అని అర్థము. సో నెక్స్ట్ క్వశ్చన్ 2A అంటే నాకము అంటే స్వర్గము, నాకము అంటే స్వర్గము అని అర్థము. థర్డ్ వన్ 3B ఇచ్చాడండి, అంటే స్త్రీ అంటే పొలతి అని అర్థము. బిలము అంటే సి వివరము, బిలము అంటే వివరము అని అర్థము. సో మనకి ఈ విధంగా అయితే పర్యాయ పదాలు ఉన్నాయి. ఉసురు అంటే ప్రాణము, నాకము అంటే స్వర్గము, స్త్రీ అంటే పొలతి, బిలము అంటే వివరము. సో ఇది మనకి థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. క్రింది పదాలకు జతపరచండి. ఫస్ట్ వన్ యామిని, సెకండ్ వన్ వెళ్ళి, థర్డ్ వన్ పూషుడు, ఫోర్త్ వన్ నెమ్మి. మనకి రైట్ సైడ్ ఏమి ఇచ్చారు? ఏ మయూరము, బి రాత్రి, సి సూర్యుడు, డి ప్రవాహము. సో ఫస్ట్ వన్ మనం ఐచ్ఛికాలు చూసుకుంటే 1D 2A 3B 4C. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ 1B 2D 3C 4A, థర్డ్ వన్ 1B 2A 3C 4D, ఫోర్త్ వన్ 1A 2D 3C 4B. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. నేను ఇక్కడ క్వశ్చన్స్ మొత్తం మనం ఈరోజు వీడియోలో టోటల్గా మనం చూసుకుంటే దగ్గర ఒక 60 క్వశ్చన్స్ అనేవి నేర్చుకుందాము. ప్రీవియస్ క్వశ్చన్స్ అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ని. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేను క్వశ్చన్ నెంబర్స్ అయితే డిఫరెంట్గా ఇచ్చాను. ఒక్కొక్క విధంగా ఒక్కొక్క క్వశ్చన్స్ తయారు చేశానని. సో ఆ విధంగానే మీరు క్వశ్చన్ నెంబర్స్ చూసుకోకండి. నేను టోటల్గా ఈరోజు ఒక దగ్గర మనకి 55 నుంచి ఒక 60 ప్రశ్నలు అయితే చూసుకుందాము. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1B 2D 3C 4A. 1B యామిని అంటే రాత్రి అని అర్థమండి. 2D అంటే వెళ్ళి అంటే ప్రవాహము అని అర్థము. 3C అంటే మనకి పూషుడు అంటే సూర్యుడండి. నెమ్మి అంటే మనకి ఆన్సర్ వచ్చేసి మయూరము, నెమ్మి అంటే మయూరము. సో ఈ విధంగా అయితే మనకి అర్థాలు అనేవి ఒకదాన్ని ఇచ్చి పర్యాయ పదాలు గుర్తించమంటాడు, చాలా పర్యాయ పదాలు ఇచ్చి ఒకదాన్ని గుర్తించమంటాడు, లేదా ఇదే విధంగా చాలా రకాల పర్యాయ పదాలు ఇచ్చి చాలా రకాల పర్యాయ పదాలను గుర్తించమంటాడు. సో మనం టైం మేనేజ్ చేసుకుంటూ మనం అనేది ఈ విధంగా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ అండి. అంటే వేరే క్వశ్చన్స్ నేను మోడల్స్ మార్చాననేసి, సో ఆ మోడల్స్ వేరేగా ఈ మోడల్స్ వేరేగా ఇచ్చానని ఈ విధంగా అయితే క్వశ్చన్ నెంబర్స్ వేసుకున్నాను. మీకు క్వశ్చన్ నెంబర్స్తో పని లేదు. సో ఈ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది పర్యాయ పదాల్లో సరికానిదేదో గుర్తించండి. ఫస్ట్ వన్ పవి ఇంద్రుడు చంద్రుడు, సెకండ్ వన్ రవి సూర్యుడు ఇనుడు, థర్డ్ వన్ క్షుధ ఆహారము భోజనము, ఫోర్త్ వన్ సరులు హారము మౌలిక. సో ఐచ్ఛికాలు చూసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ 1 and 2 ఈజ్ రైట్ అని చెప్పారు. ఇక్కడ సరి కానిది గుర్తించమన్నాడండి. క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గుర్తించుకోండి. సెకండ్ వన్ 3 2, థర్డ్ వన్ 1 3, ఫోర్త్ వన్ 3 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇటువంటి బిట్స్ ఇస్తారు. మీరు క్వశ్చన్ని బాగా చూసుకోవాలండి. ఇటువంటి వాటికి మాత్రం మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఏంటి? సరి కానివి మనకి థర్డ్ 1 and 3. 1 అంటే ఏంటి? పవి అంటే ఇంద్రుడు చంద్రుడు, ఇది మనకి సరికాదు అని ఇచ్చారు. అలాగే థర్డ్ మనకి క్షుధ అంటే ఆహారము భోజనం, ఇది కూడా మనకి సరికాదు. కానీ ఈ రెండే మనకి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. రవి అంటే సూర్యుడు ఇనుడు, ఇవి పర్యాయ పదాలు కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. అలాగే సరులు అంటే హారము మౌలిక, ఈ రెండు పర్యాయ పదాలు, ఇవి కరెక్ట్ ఆన్సర్స్. కానీ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి ఫస్ట్ అండ్ థర్డ్ అనేసి ఇచ్చారండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు అర్థమవుతుంది కదా, నేను వివరించడం అనేది మీరు కన్ఫ్యూజ్ కాకుండా చేయాలనే ఈ విధంగా మీకు క్వశ్చన్ని 1-2 సార్లు చదివి చెప్తున్నాను. ఇక్కడ మనకి నెగిటివ్ ఇచ్చిన దగ్గర మీకు 2-3 సార్లు నేను చెప్తున్నాను కావాలనే. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. దేవతలు రాక్షసులు పాల సముద్రంలో మందర పర్వతాన్ని దించి దానికి వాసుకిని చుట్టి సాగర మదనము చేసి పీయూషమును సాధించారు. సో గీత గీసిన మాటకు సరైన పర్యాయ పదాలని గుర్తించండి. పీయూషము అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి.
గుర్తించమన్నారండి. సో ఫస్ట్ వన్ కులిశము వాతాశనం, సెకండ్ వన్ అమృతము జీమూతము, థర్డ్ వన్ అమృతము పొండరీకము, ఫోర్త్ వన్ సుధా అమృతము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సుధా అమృతము. అంటే పీయూషము అంటే మనకి అర్థాలు పర్యాయ పదాలు వచ్చేసరికి మనకి సుధా అమృతము అనే పర్యాయ పదాలు వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, సీతాదేవి స్వయంవరంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచాడంట. విల్లుకు పర్యాయ పదాలు గుర్తించండి. ఈ విల్లు అనే పదానికి పర్యాయ పదాలని గుర్తించమని అడిగారు. సో ఫస్ట్ వన్ విల్లు రంభ, సెకండ్ వన్ చాపము అసని, థర్డ్ వన్ కార్ముకము చాపము, ఫోర్త్ వన్ ఉరగము శీలము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కార్ముకము చాపము. కార్ముకము చాపము అంటే విల్లు. విల్లు అంటే బాణము మళ్ళీ వేరు. విల్లు ఏదైతే మనం ఇలా ఎత్తి పట్టుకుంటామో దాన్ని మనము విల్లు అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, కవులు కావ్యాలను వివిధ పాకాలలో రచిస్తుంటారు. నారికేళ పాకము, ద్రాక్ష పాకము, కదళీ పాకము మొదలైనవి. సో కదళీ శబ్దానికి పర్యాయ పదాలను గుర్తించండి. కదళి అనే పదానికి పర్యాయ పదాలని వారు చెప్పమని చెప్పారండి. సో ఫస్ట్ వన్ అరటి రసాలము, సెకండ్ వన్ రంభ సప్తవర్ణము, థర్డ్ వన్ సప్తవర్ణము రసన, ఫోర్త్ వన్ రంభ మిళిందము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి, రంభ సప్తవర్ణము. అంటే కదళి అనే శబ్దానికి అర్థం ఏంటంటే కదళీ పాకం అంటే రంభ సప్తవర్ణముల యొక్క పాకము అని అర్థము. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, దూర్జటి గొప్ప శివభక్తుడైన కవి, రాయల ఆస్థానంలో ఉన్నటువంటి శైవ కవి. శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము రచించారు. దూర్జటి శబ్దానికి పర్యాయ పదాలు గుర్తించండి. దూర్జటి అనే శబ్దానికి పర్యాయ పదాలు గుర్తించమన్నారు. సో ఫస్ట్ వన్, ఇదంతా క్వశ్చన్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తున్నారు, కానీ వాడు అడిగింది ఒక్క దీన్నే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గుర్తించండి. ఫస్ట్ వన్ మాధవుడు శివుడు, సెకండ్ వన్ సర్వజ్ఞుడు బ్రహ్మ, థర్డ్ వన్ శివుడు భవుడు, ఫోర్త్ వన్ విష్ణువు ఇంద్రుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కామెంట్ చేయకపోతే మీకు ఏదైతే అనిపిస్తుందో అది కామెంట్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, శివుడు భవుడు. ఈ శివుడు భవుడు దూర్జటి అనే పదానికి అర్థము శివుడు భవుడు అని మనకి పర్యాయ పదాలు అయితే వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, కవిత్రయ భారతంలో ఎర్రా ప్రగడది చిన్న పాత్రే అరణ్య పర్వ శేషమును పూరించి అనన్య సామాన్యమైన కీర్తిని సంపాదించుకున్నాడు. ఎర్రా ప్రగడలోని ప్రగడా శబ్దమునకు పర్యాయ పదాలు గుర్తించండి. అర్థమైందా? ఇదంతా మీకు అనవసరం, ఈ క్వశ్చన్ అంతా మీకు అనవసరం. కానీ ఈ క్వశ్చన్కి మీకు తెలుగులో కొన్ని క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారంటే, కవిత్రయ భారతంలో ఉంది ఎర్రా ప్రగడది ఎంత పాత్ర, చిన్న పాత్ర, లేదా కవిత్రయ భారతంలో ఎర్రా ప్రగడ ఉన్నారా లేదా, లేదా అరణ్య పర్వ శేషమును పూరించినటువంటి ఎవరు, అరణ్య పర్వ శేషమును ఎవరు పూరించారు, ఈ విధంగా మనకి రకరకాల క్వశ్చన్స్ అడగొచ్చు అని ఇటువంటి క్వశ్చన్స్ అయితే మనకి ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఒక క్వశ్చన్ని మనం బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ అనేవి నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడ అడిగింది మనకి చిన్న ప్రశ్నే, ఏంటి, ఎర్రా ప్రగడలోని ప్రగడ శబ్దమునకు పర్యాయ పదాలు గుర్తించండి అని అడిగారండి. ఇక్కడ ప్రగడ అనే శబ్దమునకు. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద మంత్రి రాజు, సెకండ్ వన్ సచివుడు ప్రధాని, థర్డ్ వన్ అకూపారము ప్రధాని, ఫోర్త్ వన్ విదూషకుడు రాజు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఫాస్ట్గా చేసేయండి. నేనే ఇంకా లేట్ చేస్తున్నానేమో, బట్ ఎందుకు లేట్ చేస్తున్నాను అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు లేట్ చేయాలి. లేదు అంటే మనం ఒక క్వశ్చన్ నేర్చుకునేటప్పుడు ఒక 2-3 క్వశ్చన్స్ కూడా నేర్చుకున్నాం అనుకోండి, ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనము ఈజీగా ఆన్సర్ అనేది చేయగలము. సో దీనికి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సచివుడు ప్రధాని, ప్రగడ అంటే సచివుడు ప్రధాని అని పర్యాయ పదాలు ఉన్నాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, జాతీయము తెలుగువారి సంస్కృత సాంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప భాషా సంపత్తి.
చూసారా ఇక్కడ మీరు జాతీయం అనే పదానికి కూడా మీరు అర్థం నేర్చుకున్నారు. జాతీయం అంటే ఏంటి? తెలుగువారి సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప భాషా సంపత్తినే మనము జాతీయము అంటాము. సో వజ్జల పుచ్చకాయ అనే జాతీయాన్ని వింటుంటాము. తాను తప్ప ఇతరులు పాటించడానికే నీతులు అని చెప్పే వారిని సంబోధించాల్సి వస్తే ఈ జాతీయాన్ని వాడతాము. సో చూసారు ఇక్కడ మీరు ఒక జాతీయం నేర్చుకున్నారు, జాతీయం అంటే అర్థం నేర్చుకున్నారు. సో వజ్జల పుచ్చకాయ అనే జాతీయాన్ని మనం ఎప్పుడు వింటాము? తాను తప్ప ఇతరులు పాటించడానికే నీతులు చెప్పేవారు ఉంటారు కదా చాలామంది. మనం చేయము కానీ ఎదుటి వాళ్ళకి మనం చాలా చెప్తాము. సో అటువంటి సందర్భంలో మనకి ఈ వజ్జల పుచ్చకాయ అనే సామెతనైతే జాతీయాన్ని వాడతారు. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ జాతీయం ఇది జాగ్రత్తగా చూసుకోండి. సామెత వేరు, జాతీయం వేరు. సో ఈ వజ్జల పుచ్చకాయ అనే జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు అనేది కూడా మీకు తెలిసిపోయింది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు? వజ్జా శబ్దానికి పర్యాయ పదాన్ని గుర్తించమన్నారండి. సో ఫస్ట్ వన్ గురువు శిష్యుడు, సెకండ్ వన్ గురువు తండ్రి, థర్డ్ వన్ ఉపాధ్యాయుడు గురువు, ఫోర్త్ వన్ ఆచార్యుడు ప్రభువు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉపాధ్యాయుడు గురువు. వజ్జా అంటే ఉపాధ్యాయుడు గురువు అండి. ఉపాధ్యాయుడు వజ్జా, ఇది ప్రకృతి వికృతి కూడా ఉంటుంది. ఉపాధ్యాయుడికి వికృతి ఏంటి అంటే వజ్జా. నెక్స్ట్ వజ్జా అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? ఉపాధ్యాయుడు గురువు. సో ఈ విధంగా మనకి చాలా, మన తెలుగు అంటేనే మనకి సిపి బ్రౌన్ గారు చెప్పినట్లు, అలాగే మన శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు దేశ భాషలందు తెలుగు లెస్స. మన తెలుగుకు ఉన్నటువంటి గొప్ప ప్రాధాన్యత అయినటువంటి విషయం ఏంటో తెలుసా? ఒకదానికి ఒకటి లింకప్ అవ్వడం అండి. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి మీరు అందరికీ తెలుసుకున్నారు కదా, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. పున్నామ నరకాన్ని తప్పించేవాడు పుత్రుడు. అర్థమైందా? ఇది విగ్రహ వాక్యం. పున్నామ నరకాన్ని తప్పించేవాడు పుత్రుడు. పుత్రుడు శబ్దానికి పర్యాయ పదాలు గుర్తించండి. ఇక్కడ మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేర్చుకున్నారు. చూసారా? పున్నామ నరకాన్ని తప్పించేవాడు పుత్రుడు, ఇది విగ్రహ వాక్యం అని వస్తుంది కదా. సో దీనికి ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు? పుత్రుడు అనే శబ్దానికి పర్యాయ పదాలను గుర్తించమన్నాడు. సో ఫస్ట్ వన్ ఆత్మజుడు, తనూభవుడు, సెకండ్ వన్ కొడుకు, పితామహుడు, థర్డ్ వన్ తనయుడు, తనయ, ఫోర్త్ వన్ పుత్రుడు, ఛాత్రుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి. నేను ఇలానే సరదాగా నవ్వుతూ మీకు క్లాస్ అనేది చెప్తాను. నాకు ఇలానే చెప్పడం అలవాటు. ఎందుకు అంటే మనం సీరియస్గా చెప్పేసి మార్క్స్ కోసం అనేసి ఏంటి ఒక 10 మార్క్స్ క్వశ్చన్స్ రాసేయాలి, ఒక 15 మార్క్స్ క్వశ్చన్స్ రాసేయడానికి ఇదేమి నార్మల్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కాదు, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాదు, నేను క్లాస్ టీచర్ని కాదు, మీరు స్టూడెంట్స్ కాదు. సో జస్ట్ మనం సరదాగా సంతోషంగా ఆహ్లాదంగా నేర్చుకొని మనం మంచి మార్క్స్ సాధించేయాలండి. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో మనము మైండ్తో రీడింగ్ చేయాలి అంటే మనము ఆహ్లాదకరంగా నేర్చుకోవాలి చదువు అనేది. అప్పుడే మనము ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఈజీగా చేసేయగలము. సో మనకి పుత్రుడు అంటే పర్యాయ పదాలు ఆత్మజుడు, తనూభవుడు అని అర్థాలైతే వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. చదువులందు పాడి మొదవులందు, స్త్రీల పెదవులందు రాజ్య పదవులందు, ఆశలుడిగినట్టి అయ్యలు ముక్తులు, విశ్వదాభిరామ వినురవేమ. గీత గీసిన శబ్దానికి పర్యాయ పదం ఏది? మొదవులందు అనే గీత గీసిన పదానికి పర్యాయ పదాలు మనకి అడిగారండి. ఫస్ట్ వన్ గిడ్డి, ధేనువు, సెకండ్ వన్ ధేనువు, ఐరావతము, థర్డ్ వన్ పీయూషము, ఆవు, ఫోర్త్ వన్ ఆవు, పులి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గిడ్డి, ధేనువు అంటే మొదవు అంటే ఆవు అండి. ధేనువు అన్న ఆవు అండి, గిడ్డి అన్న ఆవు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ మొదవు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. కన్నులందు దాల్మి సారింపు మీ డాష్. గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. కన్నులందు, ఇక్కడ కన్ను అనే పదానికి గీత గీశారు. సో ఫస్ట్ వన్ అన ఆకారము, సెకండ్ వన్ అక్షరము నయనము, థర్డ్ వన్ ఆన ఉత్తరవు, ఫోర్త్ వన్ నేత్రము నయనము. దీనికి ఆన్సర్ ఈజ్ ద ఈజీ. ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేసేస్తారు, ఫాస్ట్గా చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నేత్రము, నయనము, కన్ను ఇవన్నీ కూడా మనకి కన్ను యొక్క పర్యాయ పదాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. మాత తప్పు సైరింపు మీ
మాత తప్పు సైరుంపిమి గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. సో ఫస్ట్ వన్ జంపన, సెకండ్ వన్ జామాత, థర్డ్ వన్ జనని, ఫోర్త్ వన్ జనకుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మాత తప్పు సైరుంపిమి అంటే అమ్మా నా తప్పుని సరిదిద్దమ్మా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జనని. జనని, అమ్మ, మాత ఇవన్నీ కూడా పర్యాయ పదాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ అయిపోయింది కదా. ఇప్పుడు 12th క్వశ్చన్. వనితా రత్నంబులు భూమిపై సంచరించే పుణ్యదేవతలు గీత గీసిన పదమునకు పర్యాయ పదములు గుర్తించండి. వనిత అనే పదానికి గీత గీశారు. సో ఫస్ట్ వన్ స్త్రీ, శ్రీ, సెకండ్ వన్ మహిళ, పడతి, థర్డ్ వన్ పడతి, పతి, ఫోర్త్ వన్ భార్య, సతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓ వనిత మనమేనండి, అమ్మాయిలు అందరం వనితలమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారా? అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫాస్ట్గా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ మహిళ, పడతి అనేది వనిత అనే పదానికి పర్యాయ పదాలుగా వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. ఇద్దరము తెలివొంది చూచుకునేసరికి మంచు చేత మా తలలు నానిపోయేనాయి. ఇది కొంచెం వేరే డిఫరెంట్గా ఉంది కదా. ఇద్దరము తెలివొంది చూచుకునేసరికి మంచు చేత మా తలలు నానిపోయినాయి. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. మంచు చేత, మంచు అనే పదానికి వాళ్ళు గీత గీసి మనకి పర్యాయ పదాలు చెప్పమన్నారు. సో ఫస్ట్ వన్ అవశ్యాయము, అశ్యాయము, సెకండ్ వన్ నీహారము, ఆహారము, థర్డ్ వన్ తుషారము, హుషారము, ఫోర్త్ వన్ హిమము, తుహినము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫాస్ట్గా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హిమము, తుహినము, మంచు ఇవన్నీ కూడా మనకి పర్యాయ పదాలు అవుతాయండి. నెక్స్ట్ 14th క్వశ్చన్. తారకలు నింగిలో ప్రకాశించాయి. తారకలు నింగిలో ప్రకాశించాయి. గీత గీసిన పదానికి సమానార్థక పదం ఏది? తారకలు అనే పదానికి గీత గీశారు. సమానార్థక పదమన్నా, పర్యాయ పదమన్నా, ఒకే విధమైన అర్థం వచ్చే పదాలన్నా ఇవన్నీ ఒకటేనండి. సో ఫస్ట్ వన్ నక్షత్రాలు, సెకండ్ వన్ చంద్రికలు, థర్డ్ వన్ జ్యోత్స్నలు, ఫోర్త్ వన్ అబ్దులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద నక్షత్రాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది అందరూ కూడా కరెక్ట్గా చేసి ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. భూరుహము ప్రకృతిని రక్షించును. భూరుహం అనేది ప్రకృతిని రక్షిస్తుందంట. గీత గీసిన పదానికి పర్యాయ పదం గుర్తించండి. సో కరెక్ట్ ఫస్ట్ వన్ తరంగిణి, సెకండ్ వన్ స్రోతస్సు, థర్డ్ వన్ జలది, ఫోర్త్ వన్ చెట్టు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. భూరుహము అంటే భూమి నుంచి ఉద్భవించినది, చెట్టు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద చెట్టు రైట్ ఆన్సర్ అవుతుంది. భూరుహము అనే పదానికి విగ్రహ వాక్యం రాయమన్న భూమి నుంచి ఉద్భవించినది చెట్టు అని కూడా మనము రాసుకోవచ్చు. సో ఇక్కడితో అయితే మనకి ప్రాక్టీస్ ప్రశ్నలు అయ్యాయండి. ఇక్కడ నుంచి మనము ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ని చకచకా చేసేద్దాము, చకచకా చూసేద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్. దేవునికి పుష్పాలను అర్పిస్తాము. ఈ వాక్యంలో పుష్పాలు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? ఫస్ట్ వన్ విరులు, పత్రాలు, సెకండ్ వన్ పత్రాలు, దళాలు, థర్డ్ వన్ సుమాలు, విరులు, ఫోర్త్ వన్ నదులు, జురులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. చాలామంది నాకు రిక్వెస్ట్ చేశారు, మేడం కొంచెం టైం తగ్గించండి అని. నేను ఆల్రెడీ 5 సెకండ్సే ఇస్తున్నాను. ఏంటంటే 5 సెకండ్స్ మనకి సైకాలజీకి చాలా తక్కువ టైం అండి. బట్ తెలుగు వచ్చేసరికి మీరు కొంచెం తగ్గించమన్నారు. నేనైతే ఈ వీడియో నుంచి తెలుగుకి నేను తగ్గిస్తాను. ఓకే, సైకాలజీకి మీకు 5 సెకండ్స్ పెడతాను. కామెంట్ సెక్షన్లో త్వరగా అయితే కామెంట్ చేసేయండి. అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయండి. టెలిగ్రామ్ గ్రూప్లో క్విజెస్ కండక్ట్ చేస్తాము ఫ్రీగా. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో నా దగ్గర ఉన్నటువంటి అన్ని పీడిఎఫ్స్, అలాగే టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్, అలాగే క్వశ్చన్స్ పీడిఎఫ్స్, బిట్స్ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వెబ్సైట్స్ ఏం లేవండి. నేను ఎప్పటికీ మీకు అన్ని ఫ్రీగానే అందిస్తాను. సో దీనికి కామెంట్ చేస్తారా మరి? సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సుమాలు, విరులు. ఈ యొక్క పుష్పాలు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి అంటే పుష్పాలు అంటే సుమాలు అని అర్థం వస్తుంది, విరులు అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. వ్యాప్తి గావింపమనుటో ఈ వసుధ పైన. ఈ వాక్యంలో వసుధ పదానికి పర్యాయ పదాలు ఏంటి? ఫస్ట్ వన్ పని, కార్యము, సెకండ్ వన్ భూమి, ధరణి, థర్డ్ వన్ పువ్వు, విరి, ఫోర్త్ వన్ చెట్టు, వృక్షం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, త్వరగా చేసేయండి.
సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ భూమి ధరణి. వసుధ, వసుధ అంటే భూమి వస్తుంది, ధరణి వస్తుంది. ఇది పర్యాయ పదాలు అడిగారు కాబట్టి వసుధ అంటే భూమి, ధరణి, ఉవిధ ఇవన్నీ కూడా మనకి వసుధ అనే పదానికి అర్థాలు వస్తాయండి. అదే వసుధ అని నానార్థాలు అడిగారు అనుకోండి, వసుధ అంటే ఇల్లు, వసుధం అంటే ఇల్లు అనే అర్థం కూడా వస్తుంది, అది నానార్థాల కిందకు వస్తుంది. బట్ ఇక్కడ మనకి పర్యాయ పదాలు అడిగారు కాబట్టి భూమి, ధరణి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, నేస్తం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? ఫస్ట్ వన్ వాస్తవము, నిజము, సెకండ్ వన్ సత్యము, నిక్కము, థర్డ్ వన్ మిత్రుడు, స్నేహితుడు, ఫోర్త్ వన్ చెట్టు, వృక్షం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, త్వరగా చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, మిత్రుడు, స్నేహితుడు. నేస్తం అనే పదానికి మిత్రుడు, స్నేహితుడు అని అర్థాలు అయితే వస్తాయి. సో ఇవి మనకి పర్యాయ పదాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, పరికించు పదానికి పర్యాయ పదాలు ఏంటేంటి? ఫస్ట్ వన్ నైపుణ్యము, సామర్థ్యము, సెకండ్ వన్ గౌరవము, విలువ, థర్డ్ వన్ పౌరుషము, ప్రతిజ్ఞ, ఫోర్త్ వన్ పరిశీలించు, చూచు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పరిశీలించు, చూచు. ఫోర్త్ వన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. పరికించు అనే పదానికి పర్యాయ పదాలు పరిశీలించు, తీవ్రంగా పరిశీలించడము, అలాగే చూడడం అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, దుస్తులు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటేంటి? ఫస్ట్ వన్ అంబరము, ఆకాశము, సెకండ్ వన్ వస్త్రాలు, బట్టలు, థర్డ్ వన్ గిన్నెలు, పాత్రలు, ఫోర్త్ వన్ లేఖ, ఉత్తరము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వస్త్రాలు, బట్టలు అండి. దుస్తులు అంటే మనకి వస్త్రాలు, బట్టలు అనే పర్యాయ పదాలు అయితే వస్తుంటాయి. పర్యాయ పదాలు అంటే ఏంటి ఫ్రెండ్స్? సేమ్ ఒకే విధంగా అర్థం వచ్చేటువంటి పదాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, శత్రువు అను పదానికి పర్యాయ పదాలు ఏంటి? ఫస్ట్ వన్ మిత్రుడు, సూర్యుడు, సెకండ్ వన్ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఫోర్త్ వన్ అరి, వైరి, థర్డ్ వన్ అరి వైరి, ఫోర్త్ వన్ హరి అసుర వైరి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇప్పుడు నేను ఈరోజు వీడియోలో చెప్పబోయే అన్ని ప్రశ్నలు కూడా ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సిలో వచ్చినటువంటివేనండి. మీకోసం ఇవన్నీ ఒకే దగ్గరగా మీకోసం చెప్తున్నాను. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేస్తారా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి శత్రువు అంటే అరి వైరి అనే ఆన్సర్ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, పరిణయము అనే పదానికి సమానార్థకాలు. సమానార్థకాలన్నా పర్యాయ పదాలన్నా ఒకటేనండి. నానార్థాలు అంటే వేరు వేరు అర్థాలని వస్తుంది. సో ఇక్కడ సమానార్థకాలు, పర్యాయ పదాలు, ఒకే విధమైన అర్థాలు, ఈ విధంగా అన్నీ కూడా మనకి ఒకే విధంగా వస్తాయి. సో ఫస్ట్ వన్ అనురాగము, సంబంధము, సెకండ్ వన్ పరిమళము, దుర్గంధము, థర్డ్ వన్ మనువు, వివాహము, ఫోర్త్ వన్ పెళ్ళి, అనుబంధము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మరి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి. పరిణయము అంటే మనువు, వివాహము. పరిణయము అంటే పెళ్ళి, పెళ్ళిని మనం మనువు అంటాము, అలాగే వివాహం అని కూడా అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, ఇనుడు అను మాటకు పర్యాయ పదాలు ఏంటి? ఫస్ట్ వన్ రవి, ఇంద్రుడు, సెకండ్ వన్ రవి చంద్రుడు, థర్డ్ వన్ రవి భానుడు, ఫోర్త్ వన్ భానుడు ఇంద్రుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, ఫాస్ట్గా చేసేయండి. మీరే కదా తక్కువ టైం ఇమ్మని చెప్పారు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, రవి భానుడు. ఈనుడు అంటే రవి, భానుడు అంటే ఎవరు? సూర్యుడు. సో ఇనుడు అంటే రవి, భానుడు ఇవన్నీ సూర్యుడు, ఇవన్నీ కూడా మనకి పర్యాయ పదాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, దేవాలయంకి పర్యాయ పదాలు ఏంటేంటి? ఫస్ట్ వన్ దేవళము, గుడి, సెకండ్ వన్ స్వర్గము, గుడి, థర్డ్ వన్ దేవలోకము, కోవెల, ఫోర్త్ వన్ దైవము, సురాలయము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్. ఈ దేవళము అంటే ఏంటి మేడం అంటే దేవాలయం ప్రకృతి పదం అయితే దేవళము వికృతి పదం అండి. సో దేవాలయము అంటే గుడి, కోవెల అని కూడా వస్తుంది, కానీ ఇక్కడ దేవలోకం అంటే వేరైపోద్ది కాబట్టి దేవాలయము అంటే దేవళము, గుడి అనే పర్యాయ పదాలు మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి తొంగి చూసింది. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏంటి? కన్నము అనే పదానికి ఇక్కడ గీత గీశారు. సో దానికి ఫస్ట్ వన్ స్నేహము, నెయ్యము, సెకండ్ వన్ కొలను, సరస్సు, థర్డ్ వన్ చెట్టు, వృక్షము, ఫోర్త్ వన్ రంధ్రము, బిలము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి, రంధ్రము, బిలము.
రంధ్రము బిలము. కన్నము అంటే రంధ్రము బిలము అని అర్థమైతే వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్, వసుధ అను పదానికి గల పర్యాయ పదాలు ఏంటేంటి? ఫస్ట్ వన్ ధర, వెల, సెకండ్ వన్ భూమి, పొడమి, థర్డ్ వన్ మిన్ను, ఆకాశం, ఫోర్త్ వన్ నది, జురి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి, వసుధ. చెప్పాను కదా ఇంతకుముందు, భూమి, పొడమి ఇవన్నీ కూడా వసుధ అనే పదానికి మనకి పర్యాయ పదాలుగా వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్, వృషభము అనే పదానికి పర్యాయ పదాలు ఏంటేంటి? ఫస్ట్ వన్ ఎద్దు, మస్కరము, సెకండ్ వన్ ఆబోతు, వీరిడి, థర్డ్ వన్ ఎద్దు, కాసరము, ఫోర్త్ వన్ గిబ్బ, కలథౌతము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, ఎద్దు, కాసరము. వృషభము అంటే ఎద్దు. సో దీనికి ఇంకొక పర్యాయ పదము మనకి కాసరము అని కూడా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్, రీతి అను పదమునకు పర్యాయ పదాలు ఏంటేంటి? ఫస్ట్ వన్ విధము, లాలిత్యము, సెకండ్ వన్ శంక, రకము, థర్డ్ వన్ విధము, రకము, ఫోర్త్ వన్ గుర్తు, విధానము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, విధము, రకము. రీతి అంటే విధము, రకము అని పర్యాయ పదాలు అయితే మనకు వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్, శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు ఏంటేంటి? ఫస్ట్ వన్ సూక్ష్మము, అల్పము, సెకండ్ వన్ శ్వేతము, ధవళము, థర్డ్ వన్ శుభము, సుందరము, ఫోర్త్ వన్ స్వేదము, చెమట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శ్వేతము, ధవళము అండి. శుక్లము అనే పదానికి మనకి శ్వేతము, ధవళము అని అర్థమైతే వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్, రవము పర్యాయ పదాలు ఏంటేంటి? ఫస్ట్ వన్ కీర్తి, యశము, సెకండ్ వన్ అరుపు, మాట, థర్డ్ వన్ ధ్వని, శబ్దం, ఫోర్త్ వన్ మాట, వాక్కు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, రవము అంటే ధ్వని, శబ్దము. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్, తీగకు పర్యాయ పదాలు గుర్తించండి. తీగ అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించమన్నాడు. సో ఫస్ట్ వన్ లతిక, వాటి, సెకండ్ వన్ లతిక, వల్లరి, థర్డ్ వన్ వల్లరి, మధుమ, ఫోర్త్ వన్ పల్లవము, కిసలయము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి, లతిక, వల్లరి. తీగ అంటే లతిక, లతిక అని కూడా అర్థం వస్తుంది. ఈ లతిక, వల్లరి అనేవి తీగకు పర్యాయ పదాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, మంజరి పర్యాయ పదాలు ఏంటేంటి? ఫస్ట్ వన్ చెట్టు, వృక్షం, సెకండ్ వన్ గుత్తి, సమూహము, థర్డ్ వన్ ముత్యము, చిగురు, ఫోర్త్ వన్ చిగురు, గుత్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అమ్మ, గుత్తి, సమూహము. గుత్తి, సమూహం కూడా మనకి మంజరి అనే పదానికి పర్యాయ పదాలుగా మనం చెప్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, తృష్ణ పర్యాయ పదాలను గుర్తించండి. ఫస్ట్ వన్ దాహము, క్షధ, సెకండ్ వన్ వాంఛ, ఈప్సితము, థర్డ్ వన్ పాంచాలి, ద్రౌపది, ఫోర్త్ వన్ వెన్నెల, చంద్రిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి, వాంఛ, ఈప్సితము. తృష్ణ అంటే కోరిక, కోరిక, వాంఛ, ఈప్సితం ఇవన్నీ కూడా మనకి పర్యాయ పదాల క్రిందకి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్, కరువలి, అనిలము అనే పర్యాయ పదాలు గల పదం ఏది? ఫస్ట్ వన్ అనలము, సెకండ్ వన్ గాడి, థర్డ్ వన్ ఆసని, ఫోర్త్ వన్ గాడ్పు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతారు చూడండి. ఒక పదం ఇచ్చి పర్యాయ పదాలు అడగలేదు, పర్యాయ పదాలు ఇచ్చి పదం గురించి అడిగారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ గాడ్పు అనే పదానికి పర్యాయ పదాలు కరువలి, అనిలము అనే రెండు పర్యాయ పదాలు అయితే వస్తాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్, ఉప్పరము పర్యాయ పదాలు ఏంటి? ఫస్ట్ వన్ సభము, అంతరిక్షము, సెకండ్ వన్ కలుగు, పుట్టు, థర్డ్ వన్ సంభవించు, తటస్థించు, ఫోర్త్ వన్ దాటు, మీరు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అమ్మ, సభము, అంతరిక్షము అనే పర్యాయ పదాలు ఉప్పరంకి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్, భూమి అనే పదానికి గల పర్యాయ పదాలు ఏంటి?
ఫస్ట్ వన్ పొడమి నిఘసము, సెకండ్ వన్ అవని గోళము, థర్డ్ వన్ ధరణి దిష్ట్యము, ఫోర్త్ వన్ వసుధ గహ్వరి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే టెక్స్ట్ బుక్స్ నుంచి మీకు పర్యాయ పదాలు అన్ని పర్యాయ పదాలు ఒకే వీడియోలో కావాలన్నా, అలాగే అన్ని నానార్థాలు అన్ని అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి సంగ్రహించినవి అన్ని పర్యాయ పదాలు, అన్ని నానార్థాలు, అన్ని అర్థాలు, అన్ని వ్యుత్పత్వార్థాలు, అన్ని ప్రకృతి వికృతులు, సందులు, సమాసాలు ఇవన్నీ మీకు ఒక్కొక్క వీడియో కింద కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మేడం గారు మాకు కావాలి అని కామెంట్ చేయండి. అలా చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అలాగే మీరు వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నాకు కూడా వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి మనకి ఫోర్త్ వన్ అండి, వసుధ గహ్వరి అనే పర్యాయ పదాలు అయితే మనకి దీనికి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, పట్టణము నగరము పురము అను పర్యాయ పదాలు గల మాట ఏది? ఫస్ట్ వన్ పుట భేదనం, సెకండ్ వన్ నాగరికం, థర్డ్ వన్ పౌరహితం, ఫోర్త్ వన్ పఠనాపురము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి డిఫరెంట్గా కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగినవే కాబట్టి మనకి ఈ విధంగా కూడా అడుగుతారు అని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరు చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుందండి. చాలామందికి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా తిరిగేసినంత టైం ఉండదు. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, మేడం గారు మాకు కావాలండి అని. నేను వాళ్ళ కోసం అయితే వీడియోస్ ప్రిపేర్ చేస్తాను. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ పుట భేదనంకి పట్టణము నగరము పురము అనే పర్యాయ పదాలు అయితే ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్, పరిఘ అను మాటకు సమానార్థకం ఏది? సమానార్థకం అన్నా పర్యాయ పదాలన్నా ఒకటే అని చెప్పాను కదా. సో మనకి ఫస్ట్ వన్ పరిగే, సెకండ్ వన్ కోటగోడ, థర్డ్ వన్ కందకము, ఫోర్త్ వన్ ఘర్మము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, కందకము. నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్, పొగడ్త స్తోత్రము స్తుతి అను పర్యాయ పదములు గల మాట ఏది? ఫస్ట్ వన్ నతము, సెకండ్ వన్ గౌరవము, థర్డ్ వన్ నుతి, ఫోర్త్ వన్ స్తుతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. ఈ లైక్స్ అనేవి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నుతి. పొగడ్త స్తోత్రము స్తుతి అనేవి మనకి నుతి అనే పదానికి పర్యాయ పదాలు అయితే అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్, అర్ధమత్తుడు అంధమతి అను పదాలకు సమానార్థకాలు ఏంటి? ఫస్ట్ వన్ ధనం చేత పొగరెక్కినవాడు బుద్ధి లేనివాడు, సెకండ్ వన్ సగం పొగరెక్కినవాడు గుడ్డివాడు, థర్డ్ వన్ సొంతం అహంకారి ఒంటి కంటివాడు, ఫోర్త్ వన్ మందంతో విర్రవీగువాడు చీకటిమతి గలవాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంటే రెండే పదాలకి రెండేసి అర్థాలు అయితే ఇక్కడ ఇచ్చారు. ఏదైతే కరెక్ట్ అర్థమో అది మీరు కామెంట్ చేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అమ్మ, అర్ధమత్తుడు అంటే ధనం చేత పొగరెక్కినవాడు. ధనం చేత పొగరెక్కిన వాడిని అర్ధమత్తుడు అంటాము. అలాగే అందమతి అంటే బుద్ధి లేనివాడు. ఎవరైతే బుద్ధి లేని వాళ్ళు ఉంటారో వాళ్ళని మనము అందమతి అని అంటాము. సో ఈ విధంగా అయితే మనకి దీనికి సమానార్థకాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్, సూర్యుడు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? ఫస్ట్ వన్ సూర్యుడు నిశాపతి, సెకండ్ వన్ మిత్రుడు అర్యముడు, థర్డ్ వన్ ఇంద్రుడు మార్తాండు, ఫోర్త్ వన్ భానుడు అమృతాంశుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అలాగే గ్రూప్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. గ్రూప్లో ఫ్రీగా క్విజెస్ అనేవి కండక్ట్ చేస్తుంటాము. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో అన్ని పీడిఎఫ్స్ కూడా క్వశ్చన్స్తో సహా నా దగ్గర ఉన్నటువంటి ప్రతి పీడిఎఫ్ని మీకు అందుబాటులో ఉంచడం కోసం, అది నాదనే కాదండి, వేరే ఎవరిదైనా, వేరే కాంపిటీషన్స్ అయినా, సిలబస్లు అయినా, టెక్స్ట్ బుక్స్ అయినా, ఏవైనా సరే పీడిఎఫ్స్ అంటూ నా దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ ఆ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి, మీరు యూజ్ చేసుకోండి. సో దీనికి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి, మిత్రుడు అర్యముడు. సో సూర్యుడు అనే పదానికి మిత్రుడు అనే అర్యముడు అనే అర్థాలు పర్యాయ పదాలు కూడా ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్, సందేహము అనే పదానికి పర్యాయ పదాల్లో గుర్తించండి. సో ఫస్ట్ వన్ సంశయము శంక, సెకండ్ వన్ అనుమానము ప్రమాదము, థర్డ్ వన్ అవిశ్వాసము భయము, ఫోర్త్ వన్ భ్రాంతి ప్రశ్నించు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే వీడియో కానీ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అమ్మా. మీ లైక్స్ అనేవి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటాయి. దయచేసి లైక్ అయితే మాత్రం చేయండి. సో దీనికి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అమ్మ, సంశయము శంక. సందేహము అనే దాన్ని సంశయము శంక అని
పర్యాయ పదాలు అయితే మనకి ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్, కోవిదుడు అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ఫస్ట్ వన్ విద్వాంసుడు, నిఘ్నుడు. సెకండ్ వన్ పండితుడు, నృశంసుడు. థర్డ్ వన్ బుధుడు, వైధేయుడు. ఫోర్త్ వన్ సూరి, విపస్సిత్తు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఒక లైక్ అయితే మాత్రం కంపల్సరీ చేయండి, ఎందుకంటే ఇంత కష్టపడి ఇవన్నీ కూడా మీకోసం ప్రిపేర్ చేశాను కాబట్టి మీరు చేసే లైక్ మాత్రమే కదా నేను అడుగుతున్నాను, అంతకు మించి మీ నుంచి ఇంకేమీ అడగట్లేదు. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి సూరి, విపశ్చిత్తు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కోవిదుడు అనే పదానికి సూరి, విపశ్చిత్తు అనే పదాలు పర్యాయ పదాలుగా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పర్యాయ పదాలు అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒకే పదానికి సంబంధించినటువంటి ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలన్నీ కూడా మనము పర్యాయ పదాలుగా చెప్పుకుంటాము. ఏదైతే ఒక పదం ఉందో ఆ పదానికి అదే అర్థాన్ని ఇచ్చే పదాలని పర్యాయ పదాలు అని అంటాము. నానార్థాలకి మీనింగ్ వేరేగా ఉంటుందండి, అది నానార్థాలు చెప్పేటప్పుడు చెప్తాను. ఎందుకు అంటే లాస్ట్ టైం ఇలాగే ఒకే దాంట్లో పర్యాయ పదాలు అంటే ఏంటి, నానార్థాలు అంటే ఏంటి అని చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను కూడా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. సో పర్యాయ పదాలు అంటే మాత్రం ఒకే పదానికి ఒకే అర్థం ఇచ్చేటువంటి పదాలన్నీ కూడా మనకి పర్యాయ పదాలు అవుతాయి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ అఘము. అఘము అంటే పాపము, దురితము అని అర్థము. అఘముకే పాపము, దురితం అనే రెండు అర్థాలు ఉన్నాయి. అలాగే అధికము అంటే ఎక్కువ, మెండు. అనలము అంటే అగ్ని, వహ్ని. అబ్ధి అంటే సముద్రము, జలధి. అశ్వము అంటే గుర్రము, తురగము. ఇంతి అంటే స్త్రీ, వనిత. ఉదకము అంటే నీరు, జలము. ఉర్వి అంటే భూమి, వసుధ. మరణము అంటే మృత్యువు, నిర్యాణము, చావు. దీనికి 3 అర్థాలు ఉన్నాయండి. అలాగే మిన్ను అంటే ఆకాశము, గగనము, నింగి. ఓన్లీ 2 రాయాలా మేడం గారు, 3 రాయాలా మేడం గారు, 4 రాయాలా, అలా ఏం కాదు. మీకు అక్కడ ఆప్షన్స్లో ఇచ్చినటువంటి వాటిని మీరు గుర్తించండి. లేదు అంటే ఒక పదానికి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో అవన్నీ కూడా మనము రాసుకుంటూ ఉండొచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ యశస్సు అంటే కీర్తి, ఖ్యాతి. రవి అంటే సూర్యుడు, దినకరుడు, ప్రభాకరుడు. అలాగే రాత్రి నిశ, రజని, యామిని. రుగ్ణత అంటే జబ్బు, వ్యాధి, రోగము. ఇక్కడ రుగ్ణత అనైనా అనొచ్చండి, రుగ్మత అని అయినా కూడా మనము అనుకోవచ్చు. నెక్స్ట్ వనిత అంటే మహిళ, స్త్రీ, పడతి. వివరము అంటే రంధ్రము, బిలము, కలుగు. నెక్స్ట్ వృక్షము అంటే తరువు, చెట్టు, భూరుహము. వెల్లి అంటే ప్రవాహము, వెల్లువ. శివుడు అంటే శంకరుడు, రుద్రుడు, భవుడు. సంఘము సమూహము, బృందము, గుంపు. సుంత అంటే ఇంచుక, ఇసుమంత, కొంచెము అని అర్థము. అలాగే సూర్యుడు అంటే రవి, అహిమకరుడు, భానుడు. స్మరణ అంటే తలపు, ఆలోచన, బుద్ధి. నెక్స్ట్ భువనము అంటే లోకము, జగత్తు. భూసురులు అంటే విప్రులు, ద్విజులు. భృంగము అంటే మిళిందము, భ్రమరము. మాతంగం అంటే గజం, హస్తి. మూర్ధము అంటే మస్తకము, శీర్షము. ముగులు అంటే జీమూతము, మబ్బు. లలన అంటే స్త్రీ, ఇంటి, ఉవిద. నెక్స్ట్ అలాగే నా ఛానల్లో ఈ పర్యాయ పదాలకు సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఒక వీడియో రూపంలో చేశానండి. సో ఎవరైనా చూడకపోతే చూడండి. ఇదే విధంగా అన్నీ కూడా క్లాసెస్, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాను. అండ్ ఇదే విధంగా మీకు క్లాసెస్ కూడా చేస్తున్నాను. అవన్నీ ఒకసారి చూడండి, ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ మనం చూసుకుంటే లాతులు అంటే అరులు, వైరులు. వాణిజ్యము అంటే వ్యాపారము, విపణి. విపత్తు అంటే ఇడుము, ఆపద. విధి అంటే బ్రహ్మ, చతురాననుడు. నెక్స్ట్ శైలము అంటే గిరి, పర్వతము. స్తవము అంటే స్తుతి, స్తోత్రము. సరులు అంటే హారాలు, మాలికలు. నెక్స్ట్ సతతం అంటే నిరంతరం, ఎల్లప్పుడూ.
వారిజం అంటే పద్మం, సరసిజం, జలజం, తామర. వారి జగర్భుడు అంటే బ్రహ్మ, చతుర్ముఖుడు, నలువ, విధి. అంకము అంటే ఒడి, ఉత్సంగం. అంగన అంటే స్త్రీ, పడతి, ఉవిధ. అంబుజం అంటే పద్మం, తామర, జలజం. అకూపారం అంటే సముద్రం, పయోనిధి, జలధి. నెక్స్ట్ అమరులు అంటే దేవతలు, సురులు. నెక్స్ట్ అమృతం అంటే సుధ, పీయూషం. అవని అంటే భూమి, ధరణి. ఆత్మజుడు అంటే కొడుకు, కుమారుడు. ఆలు అంటే ఆవులు, గోవులు. ఆశ అంటే కోరిక, కాంక్ష. కపోలం అంటే చెక్కిలి, బుగ్గ. కిసలయము అంటే చిగురు, పల్లవం. క్షుధ అంటే ఆకలి, క్షుత్తు, బుభుక్ష అంటే తినాలనే కోరిక. కుక్కెర అంటే కొంగ, బకం. అంబోధి అంటే సముద్రం, కడలి, సాగరం. అనలం అంటే అగ్ని, నిప్పు, జ్వలనం. అరణ్యం అంటే విపినం, అడవి, అటవి, వనం. నెక్స్ట్ అనృతం అంటే అసత్యం, అబద్ధం. అన్నం అంటే బువ్వ, కూడు, బోనం. అర్ధాంగి అంటే భార్య, పత్ని, ఇల్లాలు. అహిమకరుడు అంటే సూర్యుడు, భానుడు, రవి, భాస్కరుడు. ఆగ్రహం అంటే కోపము, క్రోధము, అలుక. ఆజ్ఞ అంటే ఆదేశము, ఆన, ఉత్తర్వు, నిర్దేశము. నెక్స్ట్ ఆస్యం అంటే ముఖం, ఆననం, మోము. ఎలుక అంటే మూషికం, ఖననం. కన్ను అంటే అక్షి, చక్షువు, నేత్రం, నయనం. కప్ప అంటే భేకం, దర్దురం, మండూకం. కరి అంటే ఏనుగు, గజము. కమలము అంటే పద్మము, నళినము. కార్ముకము అంటే విల్లు, ధనస్సు, శరాసనం, సింగిణి. నెక్స్ట్ కైరవం అంటే కలువ, కల్హారం, కుముదం, ఇందీవరం. నెక్స్ట్ కొండాడి అంటే పొగిడి, స్తుతించి, నుతించి. కోరిక అంటే వాంఛ, తృష్ణ, ఈప్సితం. కౌముది అంటే వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న. గిరి అంటే కొండ, పర్వతం, అద్రి. గృహం అంటే ఇల్లు, గేహం, నికేతం. చంద్రుడు అంటే ఇంద్రుడు, శశాంకుడు, నిశాకరుడు. నెక్స్ట్ చాడ్పు అంటే విధం, భంగి, రీతి, తీరు. చెట్టు అంటే వృక్షం, తరువు, భూరుహం. తమస్సు లేదా తమం అంటే చీకటి, అంధకారం, ఇరులు. దయ అంటే కృప, కనికరం, కరుణ. నరుడు అంటే మానవుడు, మనిషి, మర్త్యుడు. నలిరేగు అంటే విజృంభించు, చెలరేగు. నిక్కం అంటే నిజము, సత్యము. పల్లె అంటే ఊరు, గ్రామము. పవనము అంటే గాలి, వాయువు, మారుతము. పసిడి అంటే బంగారం, కాంచనం, పొత్తడి. పారాశర్యుడు అంటే వ్యాసుడు, బాదరాయణుడు, కానీనుడు. పువ్వు అంటే కుసుమం, పుష్పం, విరి. బ్రాహ్మణులు అంటే ద్విజులు, విప్రులు, భూసురులు. భాగీరథి అంటే గంగానది, జాహ్నవి, పావని. భోజనం అంటే తిండి, ఆహారం, భోగం. నెక్స్ట్ అలాగే నా ఛానల్లో మారథాన్ క్లాసెస్ కూడా చేశానండి. ఎవ్రీ సబ్జెక్ట్కి సైకాలజీ, తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ ఇలా ప్రతి దానికి మారథాన్ క్లాసెస్ చేశాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెథడాలజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఒక్కో మెథడాలజీకి 200 డేస్ బిట్స్ చొప్పున ఒక వీడియో చేశాను. అవి కూడా ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రహ్లాదము అంటే కథనపు మాట, పరుష వాక్యము. సత్వరం అంటే త్వరగా, వెంటనే, త్వరితము, చెయ్యన. ఆవు అంటే గోవు, ధేనువు, మొదవు. మహిళ అంటే స్త్రీ, ఉవిద, నారి. హలం అంటే నాగలి, శీరము, లాంగలం, భూమిని దున్నేది.
హాలికుడు అంటే కర్షకుడు, రైతు, సైరికుడు, కృషివలుడు. నెక్స్ట్ పొద్దు అంటే సూర్యుడు, దినము, వేళ, పగలు, ద్యుమణి. వృక్షం అంటే చెట్టు, తరువు. సంగ్రామం అంటే యుద్ధం, రణం. అతిథి అంటే ఆవేశికుడు, ఆగంతువు. సౌఖ్యం అంటే సుఖం, హాయి. నుయ్యి అంటే కోపము, బావి. గోధూళి వేళ అంటే సూర్యాస్తమయ వేళ, సాయంత్రం వేళ. నెక్స్ట్ ఆలమంద అంటే పశువుల మంద, గోవుల మంద. గాలించు అంటే వెదకు, అన్వేషించు. విడిది అంటే విశ్రాంతి మందిరము, బస, అతిథుల వసతి గృహము. ఉవ్విళ్ళూరు అంటే కుతూహలపడు, తహతహలాడు, బాగా కోరుకొను. అనతి దూరము అంటే కొద్ది దూరము, సమీపము. నెక్స్ట్ కీర్తి అంటే యశస్సు, ఖ్యాతి. అనలుడు అంటే అగ్ని, హవ్యవాహనుడు, వహ్ని, హుతభుక్కు. నెక్స్ట్ అనిమిషులు అంటే దేవతలు, సురులు, అమరులు, త్రిదశులు. అభీష్టం అంటే కోరిక, కాంక్ష, ఈప్సితము, ఆశ. అశని అంటే పిడుగు, కులిశము, నిర్ఘాతము. ఆర్తవం అంటే పుష్పం, సుమ, కుసుమం, పువ్వు. ఇక్షువు అంటే రసాలము, చెరకు, ఇంచు. ఇనుడు అంటే సూర్యుడు, రవి, ద్యుమణి, నభోమణి. నెక్స్ట్ ఉరగము అంటే పాము, సర్పము, ఫణి, అహి. యద హృదయము, మది. నెక్స్ట్ కంఠీరవము అంటే సింహము, మృగరాజు, కేసరి, పంచాస్యము. కరము అంటే చేయి, హస్తము, కేలు. కృషి అంటే ప్రయత్నము, శ్రమ. కాయం అంటే శరీరం, దేహం, తనువు. నెక్స్ట్ కేతనం అంటే జెండా, టెక్కము, పతాక ధ్వజము. కేలు అంటే హస్తము, పాణి, చేయి. ఖగం అంటే పక్షి, విహగము, పులుగు. గభాలున అంటే వెంటనే, తొందరగా. గాడి అంటే రథము, తేరు, స్వందనం. గాడ్పు అంటే గాలి, కరువలి, వాయువు. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ గేహం అంటే ఇల్లు, గృహము, కేతనము. జిహ్వ అంటే నాలుక, రసన, కకుత్తు. తట్ట అంటే గంప, బుట్ట. తేటి అంటే తుమ్మెద, భ్రమరం, ద్విరేఫం, మిళిందం, భంభరం. నందనుడు అంటే కుమారుడు, కొడుకు, పుత్రుడు, ఆత్మజుడు. నుతి పొగడ్త, స్తోత్రము, స్తుతి. నెక్స్ట్ పడతి అంటే స్త్రీ, ఉవిధ, ఇంతి, మహిళ, నవల, కొమ్ము. పావనం అంటే పవిత్రం, పునీతం, పూతం. నెక్స్ట్ పుటభేదనం అంటే పట్టణం, నగరం, పురం. భానుడు అంటే సూర్యుడు, అర్కుడు, పూషుడు, రవి. నెక్స్ట్ బుధులు అంటే పండితులు, విద్వాంసులు, కోవిదులు. నెక్స్ట్ వెండి అంటే కలధౌతం, రజతం, గృహమేది అంటే కుటుంబ యజమాని, గృహస్థుడు. నెక్స్ట్ చిచ్చు అంటే అగ్ని, హుతభుక్కు. తనువు అంటే శరీరము, దేహము. తల్పము అంటే పాన్పు, శయ్య. దిక్కు అంటే దిశ, ఆశ, కకుభము. దివి అంటే నభము, గగనము. ధూర్జటి అంటే పశుపతి, భవుడు, శివుడు. నయనము అంటే నేత్రము, కన్ను. నెక్స్ట్ నిసువు అంటే బాలకుడు, శిశువు. నిమ్మి అంటే కేకి, మయూరము. పధికుడు అంటే బాటసారి, పాంధుడు. పవి అంటే వజ్రాయుధము, కులిశము, అశని. పులి అంటే శార్ధూలము, వ్యాఘ్రము. పొద్దు అంటే ద్యుమణి, రవి. పోరితము అంటే సమరము, సంగ్రామము.
భుజంగం అంటే వాతాసనం సర్పం. మనకి క్వశ్చన్ ఏ విధంగా ఫార్మింగ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పథికుడు అనే అర్థానికి ఉన్నటువంటి పర్యాయ పదాలు ఏంటేంటి అని అడుగుతాడు. 4 ఆప్షన్స్లో బాటసారి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ వన్ పాంతుడు ఇస్తాడు, థర్డ్ వన్ 1 మరియు 2 ఇస్తాడు, ఫోర్త్ వన్ పైవేవి కావు అని ఇస్తాడు. సో ఆన్సర్ మీరు ఏం రాయాలండి, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మీరు ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోవాలి. అలాగే మీకు కొన్ని కానటువంటివి ఇచ్చి 1 మాత్రమే ఆయనది ఇస్తాడు. సో ఆ విధంగా కూడా మీరు ఆన్సర్ అనేది అది గెస్ చేసి చెప్పాలి. సో నెక్స్ట్ కన్ను అంటే నేత్రము నయనము, కపి అంటే కోతి మర్కటము, కుమారుడు అంటే తనయుడు పుత్రుడు, కూరిమి అంటే స్నేహము చెలిమి, కాశీ అంటే వారణాసి అవిముక్తము, డెందము అంటే హృదయము యద, తండ్రి అంటే జనకుడు పిత, తరుణము అంటే సమయము కాలము. నెక్స్ట్ ధనుజులు అంటే అసురులు రాక్షసులు, దుఃఖము అంటే భేదము బాధ, నంది అంటే వృషభము ఎద్దు, నారి అంటే స్త్రీ పొలతి, పరులు అంటే వరులు ఇతరులు, పామరుడు అంటే అగ్నుడు నీచుడు, ప్రతీక అంటే గుర్తు చిహ్నము, ప్రారంభము అంటే అంకురార్పణ మొదలు, ప్రాచీనము ప్రాక్తనము సనాతనము, భాస్కరుడు సూర్యుడు భానుడు, ప్రాణము అంటే ఉసురు జీవము, మకాం అంటే బస నివాసం, మదం అంటే గర్వం పొగరు, మాత అంటే తల్లి జనని. నెక్స్ట్ మేను అంటే శరీరము దేహము, మైత్రి అంటే స్నేహము నెయ్యము, రణం అంటే యుద్ధము పోరు, రథము అంటే తేరు స్వందనము, రాజు అంటే ప్రభువు భూపతి, వృక్షం అంటే చెట్టు తరువు, సకలం అంటే సర్వం సమస్తం. నెక్స్ట్ స్వర్గం అంటే దివి నాకం, వనిత అంటే స్త్రీ పడతి, లక్ష్మి అంటే శ్రీ రమ, కరుణ అంటే దయ జాలి, నెచ్చలి అంటే ప్రాణసఖి స్నేహితురాలు, శీఘ్రం అంటే వేగము తొందర, అనిశం అంటే సదా ఎల్లప్పుడు, భ్రాత అంటే సోదరుడు సహోదరుడు. నెక్స్ట్ విక్రమం అంటే పరాక్రమం శౌర్యం, విదుషి అంటే పండితురాలు విద్వాంసురాలు, తురంగం అంటే అశ్వం వాజి, సత్యం అంటే నిజం ఋతం యథార్థము, స్నేహితులు అంటే నేస్తాలు మిత్రులు, మోదము అంటే సంతోషము ఆనందము, వెన్నెల అంటే కౌముది చంద్రిక. నెక్స్ట్ అంధకారం అంటే తమస్సు చీకటి, తావి అంటే పరిమళం సౌరభం, చలికొండ అంటే మంచుకొండ హిమాలయ పర్వతం, తరగలు అంటే అలలు తరంగాలు, సుమారు అంటే ఇంచుమించు దాదాపు, పూరి అంటే గడ్గి తృణం. సో గైస్ పర్యాయ పదాలు మనకి టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి ఏవైతే పర్యాయ పదాలు మొత్తం ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం ఎవరు మిస్ కాకుండా చూసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.